ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన, ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వకృపానిధి కలిగిన సర్వ సృష్టికర్త, నీకే వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే ఆరాధించబడుచున్న గొప్ప దేవ, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, నిన్నటి దినమంతయు కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు తండ్రి, మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో మీరు తోడై మీ క్షేమాన్ని అందించండి తండ్రి. మా ప్రయాణాలలో, మా ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో నీ నామానికి మహిమకరంగా మేము జీవించుటకు సహాయము చేయండి తండ్రి. మీరే తోడై నడిపించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవ. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. అతడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాయందు విశ్వాసముంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను, అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అవును తండ్రి, హిజ్కియా నీకు తండ్రి ఇష్టానుసారంగా పూర్ణముగా నీతి కలిగి నడిచియున్నాడు, యథార్థంగా నడిచియున్నాడు తండ్రి. నీ ఆజ్ఞలను అనుసరిస్తూ నీ వాక్యాన్ని ప్రేమిస్తూ నడిచియున్నాడు. కనుకనే తండ్రి, తను మరణకరమైన పరిస్థితులలో తండ్రి గోడ వైపు తను కనులెత్తి నీ వైపు చూసి కనులెత్తి ప్రార్థించగా తండ్రి, మరలా 15 సంవత్సరాల ఆయుస్సును పొడిగించిన గొప్ప దేవ, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీకు యథార్థంగా నీతిగా అనుసరించి బ్రతికే వారిని మీరు విడిచిపెట్టరు. వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నను తండ్రి, అలాంటి పరిస్థితుల నుంచి తప్పించి నడిపించగలిగిన దేవుడవు తండ్రి, స్తోత్రాలు. దేవా, ఆ హిజ్కియా వలె మేము జీవించుటకు సహాయము చేయండి తండ్రి. మా ప్రతి పరిస్థితులలో మీరు తోడై నడిపించగలిగిన గొప్ప దేవుడవు, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు కూడా ప్రభా హిజ్కియా వలె యథార్థత కలిగి నీతిని అనుసరించి నడుచుటలో ప్రభా మీరు తోడై నడిపించండి. వారి హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడవు తండ్రి. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నీకు సమస్తము తెలుసు కనుక తండ్రి, సమాధానంను అనుగ్రహించండి, నెమ్మదిని దయచేయండి, నీతిని యథార్థతను కలిగి జీవించే జీవితంను అనుగ్రహించమని తండ్రి, వారి కుటుంబాలలో మీరు తోడై నడిపించమని, వారికి కావలసిన సమాధానమును మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు. గర్భఫలం లేక ఎంతోమంది దంపతులు ఎదురు చూస్తుండగా చక్కటి బహుమానాలను అందించండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో అనేక మంది బాధపడుచుండగా తండ్రి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి, సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మానసికంగా అనారోగ్యంతో కృంగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ మీరు తోడై మీ క్షేమాన్ని దయచేయమని తండ్రి, మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి జ్ఞానాన్ని దయచేసి చక్కటి ఆరోగ్యాన్ని అందించి తండ్రి, ప్రజలకు క్షేమాన్ని అందించులకు నీ కృప చూపించి సహాయము దయచేయమని, ఈ దినమంతయు మాకు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.